ఏపీడిఎస్సి షార్ట్ 260 కమ్మీ రేఖా చిత్రాలకు సంబంధించి సరికానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ముందు మనకి కమ్మీ రేఖా చిత్రాలు అంటే ఏంటో చూద్దాము. ఈ విధంగా ఉండి ఇలా ఉంటుంటాయి కదా, ఇలా ఉండే వాటిని మనము కమ్మీ రేఖా చిత్రాలు అని అంటాం. మరి ఆప్షన్స్ చూస్తే దీనినే దిమ్మ రేఖా చిత్రాలు అని కూడా అంటారు. దిమ్మల్లా ఉంటాయి కాబట్టి దీనినే మనం దిమ్మ రేఖా చిత్రాలు అంటారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. మనకి సరి కానిది అడిగాడు. ఇది దీర్ఘ చతురస్రాలను కలిగి ఉంటుంది. మనం ప్రతి దాని అంశాన్ని కరెక్ట్ గా చూస్తే అన్ని కూడా ఇందులో ఉంటాయంటే దీర్ఘ చతురస్రాకారం రెక్టాంగిల్ షేప్ లోనే ఉంటాయి. కాబట్టి సెకండ్ ఇది కూడా కరెక్టే. దీర్ఘ చతురస్రం వెడల్పులు సమానంగా ఉంటాయని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే దీర్ఘ చతురస్రం ఉందో దీని తాలూకు వెడల్పు అంటే ఇది ఈ డిస్టెన్స్, నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా డిస్టెన్స్, అన్ని రెక్టాంగిల్స్ తాలూకు డిస్టెన్స్ వెడల్పులు కూడా ఈక్వల్ గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి కానిది ఏది అంటే ఆప్షన్ 4 అవుతుంది. దీర్ఘ చతురస్రం తాలూకు పొడవు లేదా ఎత్తులు సమానము. పొడవు అంటే ఇది లేదా ఎత్తు అని కూడా అంటాము. ఈ పొడవు లేదా ఎత్తు అనేది అన్ని దీర్ఘ చతురస్రాల్లో కూడా ఒకేలా ఉండదు. ఇక్కడేమో ఎక్కువ ఉంది, ఇక్కడేమో తక్కువ ఉంది, ఇక్కడ ఇంకా బాగా తక్కువ ఉంది, ఇక్కడ ఇంకా బాగా ఎక్కువగా ఉంది. అంటే ఎత్తు లేదా పొడవు అనేది సమానంగా ఉండదు, వెడల్పు సమానంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.